హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ డీఏలు విడుదల తాజా సమాచారం. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పును వెలువరించింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఉద్యోగులకు బకాయి పడ్డ కరువు భత్యం డీఏ చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేయడం ఇప్పుడు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఉద్యోగుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం, పెండింగ్ బకాయిలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ఉద్యోగులకు ఈ తీర్పు ఒక మార్గదర్శకంగా నిలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు చూసుకున్నట్లయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనే తేడా లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారి ప్రధాన సమస్యలు చూసుకున్నట్లయితే పెండింగ్ కరువు భత్యాలు, డీఏ, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రతి 6 నెలలకోసారి పెంచాల్సిన డీఏలను ప్రభుత్వాలు సకాలంలో మంజూరు చేయటం లేదు. తెలంగాణలో 5, ఆంధ్రప్రదేశ్లో పలు డీఏలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. పీఆర్సీ అమలులో జాప్యం, ఉద్యోగుల వేతన సవరణ కోసం ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఏర్పాటు చేయాల్సిన పే రివిజన్ కమిషన్ పీఆర్సీ విషయంలో 2 ప్రభుత్వాలు తత్సారం చేస్తూనే ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో చూసుకున్నట్లయితే ఇంకా కొత్త పీఆర్సీ కమిటీని నియమించలేదు. అటు తెలంగాణలోనూ పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేసి 2 ఏళ్లు గడుస్తున్నా నివేదిక తెప్పించుకొని అమలు చేసే దిశగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవడం లేదనైతే తెలుస్తోంది. ఇక రిటైర్మెంట్ ప్రయోజనాల చెల్లింపుల్లో ఆలస్యం, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు అదే రోజున అందాల్సిన బెనిఫిట్స్, గ్రాట్యుటీ, ఇతర చెల్లింపులు నెలలు తరబడి, సంవత్సరాల తరబడి ఆలస్యమవుతూ ఉన్నాయి. పెండింగ్ బిల్లులు, టీఏ, డీఏ, సరెండర్ లీవ్ వంటి ఇతర బిల్లులు కూడా భారీగా పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులకు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా ఉద్యోగులకు ఒక పెద్ద ఊరట. సుప్రీంకోర్టు ఆదేశాలు: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తన ఉద్యోగులకు 25% డీఏను 3 నెలల గడువులోగా చెల్లించాలని జస్టిస్ సంజయ్ కరోలా, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడినటువంటి ధర్మాసనం స్పష్టంగా ఆదేశించింది. ఈ కేసు నేపథ్యం విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డీఏలను చెల్లించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ఉద్యోగులు తొలుత కోల్కతా హైకోర్టును ఆశ్రయించారు. మే 2022లో హైకోర్టు ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా మమతా బెనర్జీ ప్రభుత్వం దానిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకెళ్లింది. సుదీర్ఘ న్యాయ పోరాటం, 17 వాయిదాల తర్వాత ఉద్యోగులకి చారిత్రాత్మక విజయం లభించింది. ప్రాథమిక హక్కుగా డీఏ, పెరుగుతున్న ధరల నుంచి ఉద్యోగులను, పెన్షనర్లను ఆదుకోవడానికి ఇచ్చే డీఏ ఒక తాయిలం కాదని, అది వారి హక్కు అని కోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రభుత్వాల నిర్లక్ష్యం, ఉద్యోగుల ఆవేదన, ఉచిత పథకాలకు వేల కోట్లు కేటాయిస్తున్న ప్రభుత్వాలు తమ యంత్రాంగంలో కీలకమైన ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని అయితే ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఆదాయపు పన్ను చెల్లింపులు: ఉద్యోగులు ప్రతి సంవత్సరం లక్షల్లో ఆదాయపు పన్ను చెల్లిస్తూ ప్రభుత్వ ఖజానాకు దోహదపడుతున్నా తమకు న్యాయంగా రావాల్సిన బకాయిల కోసం పోరాడాల్సి రావడం విచారకరం. కాలయాపన వ్యూహాలు: సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలు ఒత్తిడి తెచ్చినప్పుడు ప్రభుత్వాలు కమిటీల మీద కమిటీలు, అనగా ఐఏఎస్ అధికారుల కమిటీ, కేబినెట్ సబ్ కమిటీ ఇలా వేస్తూ కాలయాపన చేస్తున్నాయి తప్ప ఆచరణలో ఎలాంటి ప్రగతి చూపడం లేదనైతే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగులను అణచివేసే ప్రయత్నాలు: హక్కుల కోసం ఉద్యమాలకు సిద్ధపడితే ప్రభుత్వం ఎస్మా వంటి చట్టాలను ప్రయోగిస్తామని హెచ్చరించడం, ప్రజలకు, ఉద్యోగులకు మధ్య చిచ్చు పెట్టేలాగా నాయకులు మాట్లాడడం వంటి చర్యలు ఉద్యోగులను తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేస్తున్నాయి. న్యాయ పోరాటమే శరణ్యమా అంటే పశ్చిమ బెంగాల్ తీర్పుతో తెలుగు రాష్ట్రాల ఉద్యోగులు కూడా న్యాయ పోరాటం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే తెలంగాణ, ఏపీ కోర్టులు పలు సందర్భాల్లో ఉద్యోగుల బకాయిల చెల్లింపుల విషయంలో ప్రభుత్వాలకు అనుకూలంగా తీర్పులు ఇచ్చాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు వారి వాదనకు మరింత బలాన్ని చేకూర్చింది. ఒక మైలురాయి లాంటి ఉత్తర్వులు. ఉద్యోగుల హక్కుల విషయంలో ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఈ తీర్పు ఒక చెంపపెట్టు అని, ఇది ఉద్యోగుల విజయమని బీజేపీ వంటి రాజకీయ పక్షాలు స్వాగతించాయి. సుప్రీంకోర్టు తీర్పు కేవలం పశ్చిమ బెంగాల్ ఉద్యోగులకు మాత్రమే పరిమితం కాదు. ఇది దేశంలోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి హక్కును గుర్తు చేసే ఒక బలమైన సందేశం.
ఈ తీర్పు స్ఫూర్తితో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించి వారి హక్కులను గౌరవిస్తాయనైతే ఉద్యోగ సంఘాలు, లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఆశిస్తున్నారు. లేని పక్షంలో న్యాయస్థానాల ద్వారా తమ హక్కులను సాధించుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.